పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనము నుండి 35వ వచనం వరకు. ఆయన మరి ఒక ఉపమానము ఇట్లు వారితో చెప్పెను. పరలోక రాజ్యము పొలములో నాటబడిన ఒక చిన్న ఆవగింజను పోలి ఉన్నది. అన్ని విత్తనముల కంటే అది చిన్నదైనను పెరిగినప్పుడు అది పెద్ద గుబురై వృక్షమై దాని కొమ్మలలో పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకొని నివసించును. ఆయన వారికి మరొక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒక స్త్రీ పులిసిన పిండిని 3 కుంచెములు పిండిలో ఉంచగా ఆ పిండి అంతయు పులియబారెను. పరలోక రాజ్యము దీనిని పోలి ఉన్నది. యేసు జనసమూహములకు ఈ విషయములన్నీయు ఉపమానములతో బోధించెను. ఉపమానములు లేక వారికి ఏమియూ బోధింపడాయను. ప్రవక్త పలికిన ఈ క్రింది ప్రవచనము నెరవేరునట్లు ఆయన ఈ రీతి బోధించెను. నేను ఉపమానములతో బోధించెదను, సృష్టి ఆరంభము నుండి గుప్తమయ్యున్న వానిని బయలుపరిచెదను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనంలో ప్రభు పరలోక రాజ్యాన్ని ఆవగింజ ఉపమానముతోనూ పులిసిన పిండి ఉపమానముతోనూ పోలుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆవగింజ గింజలన్నింటిలో పరిమాణములో చిన్నదైనటువంటి గింజ ఆవగింజ. మన యొక్క విశ్వాస జీవితంలో మనము ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అనంటే, ప్రభు అంటున్నాడు, ఆవగింజంత విశ్వాసము మీలో ఉంటే చాలు, మీరు ఈ కంబళి వృక్షాన్ని వేళ్లతో సహా పెకిలించి వేయబడి లేచి వెళ్ళి సముద్రంలో పడు అంటే పడుతుందని లూకా సువార్తలో 17వ అధ్యాయం 6వ వచనములో ప్రభు అన్నాడు. ప్రియులారా, ఆవగింజంత విశ్వాసాన్ని చూపించినటువంటి వారు పేద విధవరాలని మనం చూస్తాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 41వ వచనంలో, కానుకల పెట్టెలో 2 కాసులు వేసి ప్రభుని యొక్క మెప్పును పొందింది పేద విధవరాలు. ప్రభు అంటున్నాడు, నీ విశ్వాస జీవితాన్ని ఎలా జీవించాలి, నీ కొద్దిపాటి విశ్వాసాన్ని నీ సహోదరుల పట్ల ఎలా చూపించాలనంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనంలో ప్రభు అంటాడు, ఈ నా చిన్నవారులలో ఒక్కనికి ఎవడేని గుర్కెడు నీరు వసగిన వాడు తన బహుమానమును పోగొట్టుకొనడు అన్నాడు. మంచి నీరు ఇవ్వటం, ఈయన అత్యల్పులలో ఈయన సహోదరుల్లో ఏ ఒక్కనికి గుర్కెడు నీరిచ్చినా కూడా ఆ బహుమానాన్ని నువ్వు పొందుకుంటావు అంటున్నాడు. లూకా సువార్తలో 19వ అధ్యాయంలో జక్కయ్య, పన్నులు వసూలు చేసేటటువంటి జక్కయ్య కూడా ప్రభువును చూడాలని మేడి చెట్టు ఎక్కితే ప్రభువు తిన్నగా అంత జనసమూహాన్ని కూడా వదిలిపెట్టి జక్కయ్య దగ్గరకు వచ్చి, జక్కయ్య త్వరగా దగ్గర, నేను ఇంటికి వస్తున్నానని ఇంటిలోకి వెళ్తే ప్రభువు జక్కయ్యకి ఎటువంటి ప్రసంగం చెప్పలేదు, వాక్యము చెప్పలేదు. కానీ తన ఇంటిలో అడుగు పెట్టటమే అదృష్టంగా భావించాడు కాబోలు జక్కయ్య. వెంటనే ప్రభుతో అన్నాడు, ప్రభువా, నా ఆస్తిలో సగభాగాన్ని 10వ వంతుని నేను పేదలకు దానం చేసేస్తానయ్యా, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి ఇచ్చేస్తానయ్యా అన్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా జక్కయ్య హృదయ పరివర్తనం చెందేలాగా చేశాడు ప్రభు. ప్రియులారా, అందుకే జక్కయ్యతో ప్రభు అన్నాడు, జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇది ఆవగింజంత విశ్వాసం కలిగి ఉండటం అంటే. ఆవగింజంత విశ్వాసము కలిగి ఉండటం అని అంటే, మనం ఆవగింజ పరిమాణంలో చాలా చిన్నది, కానీ అది మొక్కగా ఎదిగి మహావృక్షంలాగా, అంటే 8 అడుగులు ఎత్తైనటువంటి మహావృక్షంలాగా పెరుగుతుంది. ప్రియుల, ఇటువంటి చిన్న చిన్న
విశ్వాసాన్ని చూపించినటువంటి వారు బైబిల్ గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథంలో 7వ అధ్యాయంలో గిదియోను గురించి మనం వింటాం. గిదియోను 300 మంది సైనికులతో మిడతల దండుగా ఉన్న మిదానీయులు, అమలకేయులు, తూర్పు దేశపు వాసులను జయించాడు. 300 మంది సైనికులతో మిడతల దండులాగా ఉన్నటువంటి అమాలకేయులను, మిదానీయులను జయించాడు. ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనంలో సంసోను చచ్చిన గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిష్టీయులను మట్టి కరిపించాడు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 49వ వచనంలో దావీదు గొల్యాతును ఒకే ఒక్క రాయితో నేలకు ఒరిగేలాగా చేశాడు. దేవుని యొక్క ప్రేమ, దేవుని మీద ఆధారపడి తమ యొక్క చిన్న చిన్న పనుల ద్వారా చూపించిన కొద్దిపాటి విశ్వాసం ద్వారా వారు పొందుకున్నటువంటి మేలులు. ప్రియుల తర్వాత 2వ ఉపమానాన్ని మనం చూస్తాం. పులిసినటువంటి పిండి యొక్క ఉపమానాన్ని మనం చూస్తాం. ప్రియుల, పులిసిన పిండి యొక్క ఉపమానంలో మనం 3 కుంచెల పిండిని ఉంచగా అని చదువుతాం. 3 కుంచెల పిండిని పులియబెట్టగా అది పులియబారింది అని చదువుకుంటాం. నేను గతంలో కూడా వాక్యంలో చెప్పాను. 3 కుంచెముల పిండి అంటే 10 గాలన్లు అని అర్థం. 10 గాలన్లు అంటే కిలోగ్రాముల్లో చూస్తే 38 కిలోగ్రాముల పులియబారబెట్టినటువంటి పిండి. ఈ 38 కిలోగ్రాములతో తయారు చేయబడినటువంటి రొట్టె 150 మంది తినటానికి సమృద్ధిగా ఉంటుంది. ఎలాగైతే ఆ పిండిని పులియబార చేయటానికి మనం కలిపే ఆ పదార్థం చిన్న మోతాదులో ఉంటుంది, కానీ ఆ చిన్న మోతాదులో ఉన్నటువంటి ఆ పదార్థాన్ని ఆ పిండితో కలిపినప్పుడు అది ఎంతెంతై 150 మంది తినటానికి రొట్టెగా మారుతుంది. మన విశ్వాస జీవితంలో కూడా ప్రియులారా, ఆవగింజ ఎలాగైతే మొదటిలో చిన్నగా ఉంటుందో అది పెరిగి 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 దినదిన వర్ధమానం 8 అడుగుల మహావృక్షంలాగా మారుతుందో, మన యొక్క విశ్వాసం కూడా దినదినాభివృద్ధి చెందాలి. ప్రియులారా, విశ్వసిస్తే మన యొక్క జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రియులారా, విశ్వసిస్తే, అటువంటి విశ్వాసాన్ని చూపిస్తే నీవు దేవుని మహిమను చూస్తావు. యోహాను సువార్తలో 11వ అధ్యాయం 40వ వచనంలో ప్రభు అన్నాడు, నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూచెదవని నీతో చెప్పలేదా? విశ్వసిస్తే మన ప్రార్థనలు ఫలిస్తాయి. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో, కనుక మీరు ప్రార్థింపుడు, మీరు ప్రార్థనలో దేనిని అడిగినను దానిని మీరు తప్పక పొందుదురు అని విశ్వసింపుడు. నేను అడుగుతున్నాను, ఇది నాకు దేవుడు ప్రసాదిస్తాడు అన్న నమ్మకం. 3వది, విశ్వసిస్తే అద్భుతాలు, స్వస్థతలు జరుగుతాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనంలో, ఆ ప్రజలు అవిశ్వాసము వలన ఆయన అచట ఎక్కువ అద్భుతాలు చేయలేదు. నజరేతులో మరియమ్మ కుమారుడు కదా, యోసేపు కుమారుడు కదా, ఈయన మనకు తెలుసు కదా అని వాళ్ళు అవిశ్వాసాన్ని ప్రదర్శించటం వలన ప్రభు అద్భుతాలు చేయలేకపోయాడు. ఇక ప్రియుల 4వది, విశ్వసిస్తే ఆందోళనలు దూరం అవుతాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనంలో, అల్ప విశ్వాసులార, నేడు పుట్టి రేపు పొయ్యి మంటలో గిట్టి గడ్డి పోచను సహితం దేవుడిట్లు తీర్చిదిద్దగా అంతకంటే ఎక్కువగా మేము గూర్చి యోచింపడా? ప్రియుల, మన యొక్క విశ్వాసం ఆవగింజలాగుండాలి, పులియబెట్టినటువంటి పిండిలాగా ఉండాలి. అప్పుడే మనం 30దంతులుగా, 60దంతులుగా, 100అంతులుగా ఫలిస్తాం. అటువంటి విశ్వాసాన్ని దేవుడు మనకు దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.